వాసుదేవ. ఓం 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 గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. The second prescription presupposes that the first one has been a correct one, that it has acted and that it has been let alone. అంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేది ప్రీసపోజెస్ అంటే ముందుగా ఇచ్చినటువంటిది. సపోజెస్ ది ఫస్ట్ వన్ దానిని బట్టి ఉంటుంది. అంటే ఒకవేళ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అనేది కరెక్ట్ అయితే దాన్ని బట్టి సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అంటే ఆ మందు ఇచ్చి అది పనిచేసిన దాన్ని బట్టి సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేది మనము వేయగలుగుతాం. అంతే తప్ప అంటే అది పనిచేస్తూ ఉంది అనుకోండి, దాన్ని అలా వదిలేయండి, పని చేయనివ్వండి అని చెబుతున్నారు. If the first prescription has not acted curatively or has not been permitted to act the full time, it is impossible to get a second observation. అంటే ఈ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అనేది సరిగా పనిచేయలేదు అనుకోండి, హ్యాస్ నాట్ యాక్టెడ్ క్యూరేటివ్లీ అంటే నివారించేటువంటి దిశగా అది సరిగా పనిచేయలేదు అనుకోండి, లేదా మనం పని చెయ్యనివ్వలేదు అనుకోండి పూర్తిగా దానిని, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ మనం సెకండ్ అబ్జర్వేషన్ అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసి పరిశీలన చేసి పేషెంట్ కి మందు ఇచ్చాం. సెకండ్ అబ్జర్వేషన్ ఆ మందు వేసిన తర్వాత అబ్జర్వ్ చేయాల్సింది మనం సరిగా చేయలేకపోతాం, చేయడం సాధ్యం అవ్వదు. ఎందుకు? ఆ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అనేది క్యూరేటివ్ నివారించే దిశలో పనిచేయకపోవడం, లేదా మనం పని చేయనివ్వకపోవడం, వీటి వల్ల అనమాట. The second observation is made when the case comes to a standstill, for after the first prescription has been made, changes occur. There is coming and going of symptoms, and while these changes are occurring, no rational observation can be made of the case. If a second prescription be made during this time, it will be likely to spoil the whole case. అంటే ఈ సెకండ్ అబ్జర్వేషన్ ఈజ్ మేడ్ ఎప్పుడు చేస్తాము? సెకండ్ అబ్జర్వేషన్ అంటే మనం మందు వేయాల్సి వస్తుందేమో అని, కానీ అది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము? ఫస్ట్ మందు వేసిన తర్వాత ఆ కేసు స్టాండ్ స్టిల్, ఇంకా అంతకంటే బెటర్మెంట్ లేకుండా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు కానీ ఏది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత కొన్ని చేంజెస్ వచ్చి తర్వాత స్టాండ్ స్టిల్ అయిపోయింది, అప్పుడు మనము సెకండ్ అబ్జర్వేషన్ అనేది అప్పుడు పరిశీలిస్తాం. ఓ ఈ సిమ్టమ్స్ ఇవి ఇక్కడ 50% తగ్గినాయి, 25% తగ్గి ఆగిపోయినాయి. దేర్ ఈజ్ ఎ కమింగ్ అండ్ గోయింగ్ ఆఫ్ సిమ్టమ్స్, లేదా వేదనలు వస్తూ పోతూ ఉన్నాయి అనుకోండి, అంటే మార్పులు. ఆ మార్పులు వస్తూ ఉన్నప్పుడు మనము కరెక్ట్ గా అబ్జర్వ్ చేయలేకపోతాం సెకండ్ అబ్జర్వేషన్ అనేది. సో ఈ టైంలో కనుక మనము సెకండ్ ప్రిస్క్రిప్షన్ చేస్తే కేసు స్పాయిల్ అయిపోతుంది అంటున్నారు. అంటే ఆ డ్రగ్ ఫస్ట్ వేసినటువంటి డ్రగ్ పనిచేస్తూ ఉన్నప్పుడు మనం కనుక మళ్ళీ రిపీట్ చేస్తే కేసు స్పాయిల్ అయిపోతుంది అని చెప్పారు. అంటే అది ఎంతవరకు పనిచేస్తుందో, ఎన్నాళ్ళు పనిచేస్తుందో అన్నాళ్ళు పనిచేయని ఇవ్వాలి. అది మనకి ఎలా తెలుస్తుంది? ఆ మార్పులు అవి వస్తూ ఉండి ఇంకా రాకుండా ఆగిపోయి ఎంతవరకు బెటర్మెంట్ వచ్చింది అక్కడితో ఆగిపోయినా మళ్ళీ వెనక్కి వేదనలు వస్తున్నా మనం గుర్తించవచ్చు. ఇంకా కొన్ని చెప్తారు నెక్స్ట్ ముందు.
ఎలాగా మనం గుర్తించవచ్చు అనేది, అంటే ఎప్పుడు డ్రగ్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు చేయొచ్చు అనేది. If the patient is not given a perfect rest, if medicines are not kept out of the case, we will have no opportunity to make a rational second prescription. అంటే పేషెంట్ మందు ఇచ్చా, నిద్ర పట్టలేదు అని మందు అడిగాడు, ఇచ్చాం. తర్వాత ఓవర్ స్ట్రెయిన్ వల్ల ఓవర్ స్ట్రెయిన్ చేసాడు, దాని వలన సిమ్టమ్స్ వచ్చాయి, ఏదో సంథింగ్ వాటికి బేస్ చేసుకుని మందు వేసుకున్నాం కదా అని వాడు రెస్ట్ ఇవ్వలేదు అనుకోండి, నిద్ర కావాల్సినంత రెస్ట్ కావాల్సినంత నిద్ర ఇవ్వకపోతే, లేదా మందులు సరిగా వాడకపోయినా మనం సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేది కరెక్ట్ గా చేయలేకపోతాం, ఆ అవకాశం అనేది ఉండదు మనకి. అది చెప్తారు. అంటే వాడు ఏం తగ్గలేదన్నా ఏమో వచ్చి చెప్తే మనం దాన్ని బట్టి మనం రిపీట్ చేసేయడానికి ఉండదు కదా, రిపీట్ చేయకూడదు. అక్కడ మనం ఏం చెప్పాలి, ఎవరైనా నువ్వు రెస్ట్ ఇవ్వాలి అంటే అదే కదా మనం చెప్తాము. ఇప్పుడు స్పాండిలోసిస్ వచ్చింది, స్పాండిలైటిస్, మందు వేస్తాం ఏం పర్లేదు తగ్గిపోతుందంటే ఖచ్చితంగా తగ్గుతుంది హోమియోపతిలో. కానీ వాడికి చెప్పాలి కదా, బరువులు మోయకూడదు, నేల మీద కూర్చోకూడదు, ఆనుడు లేకుండా కూర్చోకూడదు, స్ట్రైట్ గా కూర్చోవాలి, వంగిపై కూర్చోకూడదు, ఇలాంటివన్నీ చెప్పాలి. అవి చెప్తూ ఇవి చేస్తేనే పనిచేస్తుంది. అవి మనం చెప్పలేదు అనుకోండి, వాడు అవన్నీ చేసేస్తూ ఉంటాడు. మందులు కరెక్ట్ గానే వేసాం కానీ అది సరిగా వాడికి తగ్గదు కదా, తగ్గలేదని చెప్తాడు. మళ్ళీ మనం సెకండ్ ప్రిస్క్రిప్షన్ చేసాం అనుకో, కేసు స్పాయిల్ అయిపోతుంది. అదే ఆయన చెప్తున్నారు, అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలని చెప్తున్నారు. వాడు తగ్గలేదు అలాగే ఉన్నాయి అనగానే టకామని మందు రిపీట్ చేయకూడదు అని చెప్తున్నారు ఆయన. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ గివెన్ బట్ ఇఫ్ దీస్ ప్రిస్క్రిప్షన్స్ ఆర్ అబ్జర్వ్డ్, then we can really make an observation upon the return of the original symptoms, which is the first thing to be considered. అంటే ఈ ప్రికాషన్స్ అన్ని గమనించుకొని ఇవన్నీ చేసి అప్పుడు వీటన్నిటిని బట్టి అప్పుడు మనం గమనించుకున్నంత పరిశీలన చేసినప్పుడు ఒరిజినల్ సిమ్టమ్స్ అన్ని మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చాయని గమనించుకున్నప్పుడు అప్పుడు మనం కన్సిడర్ చేయాలన్నమాట, అప్పుడు సెకండ్ ప్రిస్క్రిప్షన్ వైపు చూడాలి. Perhaps they are not so marked, but that is always the first thing to be looked for, the return of the original symptoms. ఫస్ట్ మనం ఏం చూడాలి, ఆ ఒరిజినల్ సిమ్టమ్స్ అనేవి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చాయా లేదా అనేది ఫస్ట్ చూడాలి. While the confusion is going on after the administration of the remedy, while internal order is being established in the economy, we do not have the return of the original symptoms. అంటే ఒక మందు వేసామండి, అది లోపల డిజార్డర్ ఉంటుంది కదా ఇన్నర్ లెవెల్లో, దాన్ని సెట్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు మనకి ఒరిజినల్ సిమ్టమ్స్ ఇంకా అప్పటికే రావు, ఎందుకు లోపల సెట్ చేస్తూ లోపల కొంత పని జరుగుతోంది. అప్పుడు మనకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, దిస్ మే బి ఏ మ్యాటర్ ఆఫ్ డేస్ ఆర్ వీక్స్ ఆర్ మంత్స్, బట్ ఇఫ్ ద రిటర్న్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్, వాట్ ఈస్ దేర్ టు బి డన్. అంటే అది అలా లోపల డిజార్డర్ అనేది సెట్ చేసుకుంటూ ఇంటర్నల్ లెవెల్లో ఆర్డర్లో పెట్టుకుంటూ రావడానికి రోజులు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. సిమ్టమ్స్ వెనక్కి రాకుండా మనం ఏమిటి చేసేది అంటున్నారు ఆయన. ఇన్నాళ్ళు అయిపోయింది కదండి, మళ్ళీ ఏమి అఫ్ కోర్స్ ఆవిడ సిమ్టమ్స్ ఏమి మళ్ళీ వెనక్కి వచ్చినాయి అని ఏం చెప్పలేదు, కానీ ఇన్నాళ్ళు అయిపోయింది కాబట్టి 200 ఇన్నాళ్ళు ఏం పని చేస్తుందని ఇంకో డోసు వేయమంటారా, పడి ఉంటుంది, అలా కాదని చెప్తున్నారు. వితౌట్ సిమ్టమ్స్ వాట్ కెన్ ద హోమియోపతిక్ ఫిజిషియన్ డూ. అంటే సిమ్టమ్స్ ఏమీ లేకుండా హోమియోపతి డాక్టర్ ఏం చేస్తాడు అని అంటున్నారు ఆయన. నో మ్యాటర్ వాట్ స్టేట్ ద పేషెంట్ ఈజ్ ఇన్, వాట్ కెన్ ద ఫిజిషియన్ డూ వితౌట్ సిమ్టమ్స్. అంటే వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నో మ్యాటర్ వాట్ స్టేట్ ద పేషెంట్ ఈజ్ ఇన్, వాట్ కెన్ ద ఫిజిషియన్ డూ వితౌట్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఫిజిషియన్ మాత్రం ఏం చేస్తాడు. దేర్ ఈజ్ నో ఎర్త్లీ గైడ్ టు ది రెమెడీ ఎక్సెప్ట్ బై సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే నిజంగా చెప్పాలి అంటే వేదనలు కానీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవే కదా మనకి మందు వైపు గైడ్ చేస్తాయి. బుజ్జిగారి దగ్గర చూస్తాను, నాకు ట్రీట్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎప్పుడు ఈయన పొటెన్సీ పెంచుతున్నారు, ఎప్పుడు రిపీట్ చేస్తున్నారు, ఎప్పుడు డ్రగ్ మారుస్తున్నారు, మనకి చేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేయగలుగుతాం కదా. ఆయన ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో హెడేక్ కోసం వెళ్ళాను అనుకోండి బుజ్జిగారి దగ్గరికి,
అన్నింటినీ బేస్ చేసుకుని ఆయన ఒక డ్రగ్ సెలెక్ట్ చేసి వేశారు. తలనొప్పికని కాదు, పర్సన్ యాజ్ ఏ హోల్ చూసి ఒక పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ పల్స్టిల్లా వేశారు. 200 ఏదో వేశారు. వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరు నెక్స్ట్ వారం వచ్చినప్పుడు 25% తగ్గింది, తర్వాత 50% తగ్గింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అమ్మాయి నాకు ఇంకా లాస్ట్ టైం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉందండి. టకామని బుజ్జిగారు మంది ఇచ్చేసేవాళ్ళు కాదు, ప్లాస్బో ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఉంచేవాళ్ళు, టిష్యూస్ మార్చి ఇచ్చేవాళ్ళు, టిష్యూస్ 6లు మొదటి నుంచి. ఆ తర్వాతకి మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ బాగుందని చెప్పింది. మళ్ళీ కొన్నాళ్ళకి ఆ సార్ ఏం చెప్పింది నెక్స్ట్ ఆ ఈసారి వచ్చినప్పుడు ఇంకా నిద్ర పట్టలేదండి అని చెప్పింది. అంటే అంతకుముందు నిద్ర పట్టేది కాదు, మందు వేసిన తర్వాత నిద్ర పడుతుంది, ఇప్పుడు మళ్ళీ నిద్ర పట్టలేదు. అప్పుడు బుజ్జి గారు సేమ్ పొటెన్సీ రిపీట్ చేసేవాళ్ళు. అంటే జనరల్ సిమ్టమ్స్ రీఅపియర్ అయితే ఖచ్చితంగా రిపీట్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఫిజికల్ సిమ్టమ్స్ అన్నప్పుడు కొంచెం వెయిట్ చేసేవాళ్ళు. అది ఇక్కడ ఆ ఒరిజినల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ రానంత వరకు మనం ఏం చేస్తాం, రిటర్న్ వస్తేనే మందు వేయాలని చెప్తున్నారు ఆయన. సో దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫిజిషియన్ టు వెయిట్ ఫర్ ది రిటర్న్ ఆఫ్ ద ఒరిజినల్ సిమ్టమ్స్. అంటే వైద్యుడి యొక్క డ్యూటీ అంటే బాధ్యత అనమాట. ఏంటది? ఒరిజినల్ సిమ్టమ్స్ వచ్చే దానికోసం వెయిట్ చేయడం అనేది. If the symptoms return somewhat as they were, differing slightly in their intensity, increased or decreased, it is good. అంటే ఆ సిమ్టమ్స్ ఏవో కొన్ని వెనక్కి వచ్చాయి, అంతకు ముందు మీద కొంచెం తగ్గైనా కావచ్చు, సివియారిటీ కొంచెం పెరిగైనా కావచ్చు, ఏదైనా కానీ వెనక్కి రావడం అనేది మంచిదే. మనం అంటే రిపీట్ డ్రగ్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ చేయొచ్చు అనే దానికి సంకేతం అనమాట అది. ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ నాట్ హ్యాడ్ దీస్ ప్రెజెంట్ సిమ్టమ్స్ ఫర్ ది సమ్ టైమ్, if there has been a relief caused by the first prescription and then the symptoms return somewhat as in the original, this is one of the reasons for believing that the first prescription was a good one. అంటే ఫస్ట్ మనం మందు వేసాం, కేషీట్ రాసుకుని జాగ్రత్తగా చూసి, అప్పుడు కొన్నాళ్ళ పాటు ప్రెజెంట్ కంప్లైంట్స్ అన్ని లేకుండా పోయాయి. తర్వాత అంటే కొన్నాళ్ళు రిలీఫ్ వచ్చింది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ తర్వాత. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒరిజినల్ సింప్టమ్స్ కొంతవరకు వచ్చాయి వెనక్కి. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అనేది సరైన పద్ధతిలో సరైన డ్రగ్గే పడింది. ఎందుకంటే ఫస్ట్ కొన్నాళ్ళు సిమ్టమ్స్ ఏమి లేకుండా అన్ని తగ్గాయి కదా, అదే ఆయన చెప్తున్నారు. అంటే మన ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ కరెక్టే, డ్రగ్ ఏం మార్చక్కర్లేదని అర్థం. ఇఫ్ ఆఫ్టర్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 2 or more months the original symptoms return, we need very little information beyond this to know that the first prescription was a good one. ఓ 2 నెలలు 3 ఇంకా 2-3 నెలలు ఆ పైన ఇంకా ఎక్కువ కాలం తర్వాత ఒరిజినల్ సిమ్టమ్స్ అనేవి వెనక్కి వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమిటి అర్థం, ఈ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అనేది 100% డ్రగ్ ఏం మార్చక్కర్లేదు, అది కరెక్ట్ గానే ఉంది అనేది మనకి తెలిసిపోతుంది. In such a case, when the symptoms return, when the patient has the same generals and particulars as formerly, it means that the first prescription was a good one, that the case is curable, and the second prescription must be repetition of the former. పడివరం ఆయన ఏం చెప్పారు, ఎప్పుడైతే సిమ్టమ్స్ వెనక్కి వచ్చాయో అవే జనరల్ సిమ్టమ్స్ పర్టికులర్స్ లో కానీ అంతకు ముందు ఉన్నటువంటివి, అప్పుడు దానివల్ల మనకి ఏం అర్థమవుతుంది, ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అనేది కరెక్ట్ గా మంచి డ్రగ్గే ఇచ్చాము, ఆ డ్రగ్ తోనే క్యూర్ అనేది జరుగుతుంది, కేసు కూడా క్యూరబుల్ కేసు, నివారణకి లొంగేటువంటి కేసే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అదే డ్రగ్ ని అదే పొటెన్సీ రిపీట్ చేయాలి ముందు ఇచ్చిందే అని అర్థం చేసుకోవాలి. Another reason for making a second prescription is the appearance of a lot of new symptoms taking the place of the old symptoms. The old symptoms do not return, but new symptoms come in their place. ఇంకొక రీజన్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ చేయడానికి ఏంటంటే మందు వేసాం తర్వాత పాత సిమ్టమ్స్ అన్ని తగ్గాయి, మరి వెనక్కి రాకుండా వాటి ప్లేస్ లో కొత్త సిమ్టమ్స్ ఏవో వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏమిటి పరిస్థితి,
మనం వాటిని ఏమని అర్థం చేసుకోవాలి అంటే ద పేషెంట్ సేస్ వెల్ డాక్టర్ యూ హ్యావ్ క్యూర్డ్ మీ ఆఫ్ దోస్ సిమ్టమ్స్ ఐ హ్యాడ్ బట్ నౌ ఐ హ్యావ్ దీస్. మీరు నేను వేరే వాటికి అంత ముందు కొన్ని ఉన్నాయి వాటికి మందు ఇచ్చారు తగ్గాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చాయి వేరే సిమ్టమ్స్ వచ్చాయని చెప్పి వస్తాడు పేషెంట్. The doctor, after examining carefully these new symptoms, immediately looks up the pathogenesis, and it is possible that he will find these symptoms in the drug that he has administered, and then it looks like a proving. అప్పుడు అలాంటప్పుడు కొత్త సిమ్టమ్స్ వచ్చాయి, పాతవి మళ్ళీ రాలేదు. అప్పుడు డాక్టర్ ఏం చేయాలి? ఆ వచ్చిన కొత్త సిమ్టమ్స్ అన్నిటినీ కూడా బాగా పరిశీలన చేసి ఎగ్జామిన్ చేసి తర్వాత ఆ ప్యాథోజెనసిస్ అంటే ఆ వ్యాధి వచ్చే సిమ్టమ్స్ దాని తాలూకు వ్యాధి అది ఎలాగా వచ్చింది ఏమిటి అదంతా పరిశీలన చేసి ఆ సిమ్టమ్స్ అన్నిటినీ మనం చూస్తే అంతకు ముందు ఏదైతే మందు వేసామో ఫస్ట్ ప్రిస్క్రిప్షన్, ఇప్పుడు వచ్చినటువంటి న్యూ సిమ్టమ్స్ కూడా ఆ డ్రగ్గులో ఉన్నాయి అని మనకు అర్థమైంది అనుకోండి, మనకి అలా అబ్జర్వ్ చేసినప్పుడు మనకు అది తేలింది అనుకోండి అలాగా, అప్పుడు ఏంటి అర్థం? అదొక ప్రూవింగ్ లాగా వచ్చింది. దెన్ ఇట్ లుక్స్ లైక్ ఏ ప్రూవింగ్. అప్పుడు ప్రూవింగ్ లాగా వచ్చింది అనిపిస్తుంది. అప్పుడు ఏమడగాలి? హీ ఆస్క్స్ ద పేషెంట్ ఇఫ్ హీ ఎవర్ హ్యాడ్ దీస్ సిమ్టమ్స్ బిఫోర్. ఇంతకు ముందు నీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చాయా? ఓల్డ్ సిమ్టమ్స్ రీఅపియర్ అవ్వచ్చు కదా. అంటే పేషెంట్ కి మందు ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఇవి లేకపోయి ఉండొచ్చు, సప్రెస్ చేయడం వల్ల వేరే సిమ్టమ్స్ వచ్చాయి, వాటిని బట్టి మందు వేసాము, అప్పుడు ఈ సప్రెస్ అనేటువంటి బయటికి రావచ్చు కదా. బుజ్జి గారు చెప్తారు కదా, ఒక అతనికి ఏదో చెవుడు వస్తే దల్కమెర వేస్తే అంతకుముందు తగ్గినటువంటి జలుబు వచ్చింది విపరీతంగా. అలాగా నెవర్ టు మై రికలెక్షన్ డాక్టర్, ఎప్పుడు రాలేదండి అన్నాడు అనుకోండి పేషెంట్. మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ హిమ్ కేర్ఫుల్లీ టు సీ ఇఫ్ హీ ఈజ్ నాట్ మిస్టేకెన్ అంటిల్ సీమ్స్ దట్ దే ఆర్ రియల్లీ న్యూ సిమ్టమ్స్. మనం మళ్ళీ వాడిని క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలి, ఇంతకుముందు ఎప్పుడు వచ్చినాయి, ఇంకా 4 రకాల ప్రశ్నలు వేసేవాడిని చాలా గుర్తు చేసుకోండి, ఇది చాలా అవసరము, ఇలా కొంచెం ఆలోచించుకుని చెప్పండి, ఇలా అడిగి వాడిని క్రాస్ ఎగ్జామిన్ చేసి ఆ చేసినప్పటికీ కూడా అవి నిజంగానే న్యూ సిమ్టమ్స్ అని తేలితే మనకేమర్థమవుతుంది? ఇఫ్ సో ద రెమెడీ హాజ్ నాట్ యాక్టెడ్ ప్రాపర్లీ. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం అంతకు ముందు వేసినటువంటి మందు సరిగా పనిచేయలేదు అని అర్థమవుతుంది. ఇట్ వాజ్ నాట్ హోమియోపతిక్ టు ది కేస్. ఇంకా ఏమర్థమవుతుంది? మనం అంతకుముందు వేసినటువంటి మందు ఇతను ఏదైతే వ్యాధితో అంటే హోమియోపతిక్ డిసీజ్ తో వచ్చాడో అది సిమిలర్ డ్రగ్ మనం వేయలేదు అని అర్థమవుతుంది. అండ్ దట్ it was an unfortunate prescription because it has caused the disease to progress in another direction, developing another group of symptoms. ఇంకా మనకి ఏం అర్థమవుతుంది? ఆ ప్రిస్క్రిప్షన్ వలన ఎంత దురదృష్టకరమైన ప్రిస్క్రిప్షన్ అంటే అది ఆ మందు వేయడం వల్ల ఇట్ హ్యాస్ కాజ్డ్, అది ఏం చేసింది? ఆ వ్యాధిని ఇంకా ముందుకు వెళ్ళేలాగా చేసింది, రూట్ మార్చుకునేలాగా. అంటే ఇంకో డైరెక్షన్ లో నుంచి వ్యాధి వ్యక్తం అవడం మొదలైంది అంటే ఇంకో వేరే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవడం వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. దిస్ కమింగ్ అప్ ఆఫ్ న్యూ సిమ్టమ్స్ మీన్స్ దట్ దే మస్ట్ బి యాంటీడోటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఈ న్యూ సిమ్టమ్స్ వచ్చాయి అంటే మనం ఏం చేయాలి? అప్పుడు అంతకుముందు వేసిన డ్రగ్ తప్పని తేలుతుంది కాబట్టి దాన్ని యాంటీడోట్ చేయాలి కుదిరితే. The new symptoms combining with the old ones must be again studied, and the second remedy must correspond more particularly to the new than to the old. అప్పుడు మనము కొత్త సిమ్టమ్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ పాతవి అన్ని రాసుకుని మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ సెకండ్ టైం రెమెడీ సెలెక్ట్ చేసి వేయాలి. అప్పుడు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాము? కొత్తగా వచ్చినటువంటి సిమ్టమ్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం మందు సెలెక్ట్ చేయాలి. It may cause the new symptoms to disappear and possibly have an effect upon the old ones. దానివల్ల ఏమవుతుంది? అలా మందు సెలెక్ట్ చేసి వేయడం వల్ల కొత్త సిమ్టమ్స్ అనేవి డిసప్పియర్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా ఆ మందు యొక్క ఎఫెక్ట్ పాత వాటి మీద కూడా ఉంటుంది. ఎనీ సబ్సిక్వెంట్ ప్రిస్క్రిప్షన్ టేక్స్ into account all the things that have preceded it, all the conditions that have arisen, and the third, fourth, fifth, sixth.
prescriptions have the same difficulties to surmount that are to be surmounted in the second. మనము ఫస్ట్ మందు వేసాము, ఆ తర్వాత ఏవో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, న్యూ సిమ్టమ్స్ ఏవో వచ్చాయి, అవి మనం గమనించుకోకుండా సెకండ్ ప్రిస్క్రిప్షన్ లోనే మనం కరెక్ట్ చేసుకుని పాతవి కొత్తవి అన్ని కన్సిడర్ చేసి మందు సెలెక్ట్ చేసి అక్కడ కరెక్ట్ గా ఈసారి వేయకపోతే అంటే దాన్ని మనం ఓవర్లుక్ చేసేసి అదే మందు రిపీట్ చేస్తాం అనుకోండి, అయితే నెక్స్ట్ పర్సన్స్కి వెళ్ళిపోయే చేస్తే ఆ సెకండ్ ప్రిస్క్రిప్షన్ తర్వాత కూడా సేమ్ ప్రాబ్లమే కంటిన్యూ అవుతుంది, ఇంకా కొన్ని కొత్త సిమ్టమ్స్ వస్తాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ ప్రిస్క్రిప్షన్కి వెళ్ళినా నువ్వు అది మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు కరెక్ట్ చేసుకుని తీరాల్సిందే అని చెప్తున్నారు ఆయన. అది అలా కంటిన్యూ అవుతుందే తప్ప నీకు క్యూర్ అనేది అయితే సాధ్యం కాదు. ఇఫ్ ద ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ వాస్ అన్ అన్ఫార్చునేట్ వన్, దెన్ ఆల్ ద అదర్స్ ఆర్ మేడ్ విత్ డిఫికల్టీ అండ్ ఫియర్. సో మొదట నువ్వు వేసినటువంటి మందు సరైన మందు కానప్పుడు తర్వాత వచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా కష్టసాధ్యంగా ఉంటాయి మనం వేయడానికి. ఎప్పుడు ఏ జబ్బులోకి వెళ్ళిపోతున్నాం అనే ఒక భయం కూడా ఉంటుంది అనమాట. It is rarely the case that a new prescription becomes necessary when the case merely comes to a standstill. అంటే మనం అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా అంటే ఈ రేర్ గా జరుగుతుంది ఏమని, ఈ న్యూ ప్రిస్క్రిప్షన్స్ బికమ్స్ నెసెసరీ అంటే కేసు ఇలాగా కొంత స్టాండ్ స్టిల్ గా ఉండిపోయింది అనుకోండి, తగ్గకుండా ఏం అవ్వకుండా, అప్పుడు న్యూ ప్రిస్క్రిప్షన్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ వల్ల అంటే మళ్ళీ కొత్తగా కేసు అంతా స్టడీ చేసి మనం మళ్ళీ కరెక్ట్ గా చూసుకుని మందు వేయాల్సి ఉంటుంది. ది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ హ్యాస్ బీన్ మేడ్ అండ్ ద సిమ్టమ్స్ కమెన్స్ టు చేంజ్ ఇన్ an orderly way. They change and interchange and new symptoms come up, but finally the symptoms go back to their original state, not so marked enough to be of any importance, without any special suffering to the patient, and the patient has arrived at a state of standstill. The patient says, I have no symptoms, yet I am not improving. I seem to have come to a standstill position. He says this as to himself, not as to the symptoms. He has come to a standstill. అంటే మనం ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ చేసాం, ఫస్ట్ మందు వేసాం, అప్పుడు ఒక ఆర్డర్లీ వేలో వేదనలన్నిటిలో మార్పు అనేది మొదలైంది, వాటిల్లో మార్పులు వచ్చాయి, కొత్త సిమ్టమ్స్ కూడా వచ్చాయి. ఫైనల్ గా సిమ్టమ్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళాయి, అంతకుముందు ఎటువంటి స్థితిలో ఉన్నాయో ఆ స్థితికి వెళ్ళిపోయాయి. కాకపోతే ఏంటంటే అంత మార్క్డ్ సఫరింగ్ అయితే లేదు, కానీ ఆ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. అప్పుడు పేషెంట్ ఏం చెప్తాడు, పేషెంటే చెప్తాడు సిమ్టమ్స్ ఏమీ లేవు కానీ నాకు పెద్ద నేను బాగున్నట్టుగా నాకు అనిపించటం లేదు, అప్పుడెలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నాను అని పేషెంటే చెప్తాడు. అంటే ఇది చెప్పింది దేనికి ఎవరికి సంబంధించి చెప్పాడు, జబ్బు గురించి చెప్పలేదు పేషెంట్. ఈ సేస్ దిస్ యాజ్ టు హిమ్సెల్ఫ్, ఆ పర్సన్ కి సంబంధించి చెప్పాడు. అంటే చెప్తారు కదా, పేషెంట్ నాట్ ఫీలింగ్ బెటర్మెంట్, సిమ్టమ్స్ ఏమీ లేవు కానీ అన్ని తలనొప్పి కడుపు నొప్పి ఇవన్నీ తగ్గాయండి, కానీ ఏంటో ప్రాణం బాగోలేదండి అంటాడు అనమాట. It is the duty of the physician then to wait a long time. But if after many months no outward symptoms have appeared, no external tendency of the disease, it is true that another dose of the same medicine will not do harm, and the same remedy is the only one that can be considered. ఇలాంటప్పుడు డాక్టర్ ఏం చేయాలి, వెయిట్ చేయాలి. అంటే మళ్ళీ కొన్నాళ్ళ పాటు కొన్ని నెలలు వెయిట్ చేయాలి. అంటే ఏమన్నా సిమ్టమ్స్ వెనక్కి మళ్ళీ వస్తాయా, అంటే జబ్బు మళ్ళీ ఏమన్నా బయటికి వస్తుందా, నిజంగా అప్పుడు ఏం చేయాలి. ఇట్ ఈస్ ట్రూ దట్ అనదర్ డోస్ ఆఫ్ ద సేమ్ మెడిసిన్ విల్ నాట్ డూ హార్మ్. అలాంటి సిచ్యువేషన్ లో అంటే పేషెంట్ నేను ఇంప్రూవ్ అవ్వటం లేదు, సిమ్టమ్స్ ఏమి లేవు అన్నప్పుడు మనం ఇంకొక డోస్ రిపీట్ చేసినందువలన అదే మందు హామ్ అయితే జరగదు నిజానికి. అదే మందు మనం కన్సిడర్ చేయొచ్చు. ఏ న్యూ వన్ కెనాట్ బి ఎంటర్టైన్డ్ బికాస్ దేర్ ఈస్ నో గైడ్ టు ఇట్.
అంటే కొత్త డ్రగ్ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేయకూడదు. ఎందుకు? అక్కడ కొత్త సిమ్టమ్స్ కి కొత్త డ్రగ్ కి సంబంధించి గైడెన్స్ ఏమీ లేదు. అంటే సిమ్టమ్స్ అవన్నీ తగ్గాయి కదా, ఆ స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చాడు పేషెంట్, అందుకని అదే డోస్ రిపీట్ చేయొచ్చు అనమాట. But another dose of the same medicine can cause the patient to be jogged along the way of feeling better. ఇంకొక డోసు సేమ్ మెడిసిన్ కనుక మనం వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఆ పేషెంట్ ని కదిలిస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలుపెట్టి ఫీలింగ్ బెటర్ పొజిషన్ లోకి వస్తాడు. బట్ దేర్ షుడ్ నెవర్ బి ఎనీ హేస్ట్ అబౌట్ ఇట్. అలా అని చెప్పి వాడు ఒకసారి చెప్పగానే వెయిట్ చేయకుండా మనం మళ్ళీ అదే డోస్ రిపీట్ చేయకూడదు, కంగారు పడిపోకూడదు. వెయిట్ చేసి సాధ్యమైనంత వరకు ఇంకా అవి అదే పొజిషన్ లో ఉన్నాడు, మార్పు రావటం లేదు అన్నప్పుడు అదే మందు రిపీట్ చేయాలి, కొత్త డ్రగ్కి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. సో ఇక్కడ క్లాస్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.